కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు అనేది ఇవాళ వార్త. మరి వీడియోలు వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి. ఇది రోజు రోజుకు మితిమీరిపోతుంది. అంటే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేయడము ఇవి చూస్తూనే వచ్చినాం గత కొన్ని రోజులుగా. కానీ ఫస్ట్ టైము కేసీఆర్ ఆఫీస్ పైన కూడా దాడి జరిగింది. అంటే మరి ఏం రాక్షస ఆనందము, లేకపోతే ఏమంటారుగా ముందల ముషం అంట పండగరు కదంట. సో ఏమిట్లకి ఏం కాలేదు, జనంలో ఏమన్నా మంచి పేరని వచ్చిందా, జనం ఏమన్నా పరిపాలన బాగుంది అంటున్నారా? సరే అన్ని మంచిగా ఉన్నాయి కదా, పోతే పోనీ పటని అకస్తం చేద్దామన్నా కూడా అన్ని మంచిగా కదా. రాష్ట్రం మొత్తం ఇప్పటికీ అగ్గాయి మండుతా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇది చాలదన్నట్టుగా, చేసిన పాపాలు చాలదన్నట్టుగా మరో పాపాన్ని మూడగట్టుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఎందుకు దాడి చేసిరు, ఎట్లా దాడి చేసిరు, మరి వీళ్ళ దాడి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా అనేది ఒకసారి మనం న్యూస్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మరి టైటిల్ అయితే గదే పెట్టిన. సో కాంగ్రెస్ తప్పు పడ్డది, కేసీఆర్ క్యాంపుపై కాంగ్రెస్ గుండాల దాడి. ఇది నేను మిస్టేక్ పెట్టిన, చూడలేదు. సో మరి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పైన ఎంతమంది దాడి చేశారంటే ఇక్కడ మీకు బొమ్మలు అవుపిస్తాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఒంటేరు ప్రతాప్ రెడ్డి కనిపిస్తాడు, గతంలో కేసీఆర్ పైన పోటీ చేసిన వ్యక్తి. సో ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉండు. వీళ్ళు రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఏమంటారుగా ఫోటోను పట్టుకొని ఆయన ఉన్నాడు అన్నమాట. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ దాడి గురించి కాంగ్రెస్ అనుబంధ ఛానళ్ళు, కాంగ్రెస్ మోచేతి నీళ్ళు తాగే ఛానళ్ళు, కాంగ్రెస్ ఎంగిలి మెతుకులు తినే ఛానళ్ళు, ఏ ఒక్క ఛానల్లో కూడా చూద్దామన్నా కూడా ఈ వార్త కనపడలేదు. అంటే ఆ నా కొడుకులకు కన్ను దుబ్బినాయా, ఆ నా కొడుకులు కళ్ళల్లో కాకులు పొడిచినాయా, మరి ఇంకేమన్నా జరిగిందా నాకు తెలియదు. సో ఇది పచ్చి చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు అలా కంటే ఉత్సవం పోసినట్టు కొడుతుంది. సో అలా కళ్ళు మింగినాయి, నేను సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే లేదా మా మల్లిగారు చెప్పినట్టు మరి కాంగ్రెస్ మా మల్లిగారి నోట్లు కూడా పోసినట్టు కొడుతుంది. ఎందుకంటే వాడు కూడా రాయలే. ఇంకో కేసీఆర్ ఇలాకాలో కాంగ్రెస్ హల్చల్. ఈయన్ని ఏ చెప్పు తీసుకొని కొట్టాలనే. ఇటు రాధాకృష్ణ పెద్ద బ్రోకర్ అన్నట్టు, తెలంగాణలో పెద్ద బ్రోకర్ అని కొడితే వీడియో వస్తాడు. సో ఈ పెద్ద బ్రోకర్ ఇటు రాసిండు. తర్వాత పత్తిత్తు ఈనాడు పత్రిక. ఏమిత్తు పత్తిత్తయా, మీరు పత్తి పండిస్తే మీకు తెలుస్తుంది. సో పత్తిత్తు అనమాట. ఇంకో గజ్వేల్లో ఉద్రిక్తత, గజ్వేల్లో ఉద్రిక్తత అంటే రేవంత్ రెడ్డి మొనగాడు, రేవంత్ రెడ్డి వీరుడు, రేవంత్ రెడ్డి శూరుడు అని రాయమంటే రాస్తారు. సో వీళ్ళ విధానం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ అరాచకాలు తెలియదు. ఇప్పుడు అన్న ఫోటో వచ్చింది నన్ను, ఇగో ఇది కావాలి, ఇక్కిలిచ్చి నవ్వే నవ్వు కావాలి మనకు, అంతే. ఇంకా ఏది అక్కర్లేదు, ఇక్కిలిచ్చి నవ్వుతే అది తెలంగాణ బాగుపడిపోయినట్టు. సో తర్వాత ఇంకొక పతివత పేపర్ ఉన్నది, ఆమె పేరు వెలుగు. ఈమె ఎవరికి వెలుగుతుందో ఎందుకు వెలుగుతుందో ఏమో నాకు తెలియదు. తెలంగాణకి అయితే సీకర్గా మోపైంది, శని లెక్క తాపరిచ్చింది. తెలంగాణ రక్తం పంచుకొని పుట్టిన పత్రిక ఇది. సో ఏడనన్నా ఇవాళ కేసీఆర్ ఆఫీస్ పైన దాడి జరిగిందని చిన్నగానన్నా, గింత 2 అక్షరాలన్నా, 2 అక్షరాలు, ఎక్కువ నేను అడుగుతలేను, 2 అక్షరాలు అడుగుతున్నా. ఏడైనా ఉందా జర చెప్పురా, మీరు దండం పెడతాం, నాకే జర కనపడలేదు. సో తర్వాత ఇంకొక చూద్దామా, ఈమె ముత్తైదులలో యూట్యూబ్ ముత్తైదు అనమాట. ఈమె యూట్యూబ్లో మరి ఈమె చాలా పొడుగ్గా రేవంత్ కోసం పనిచేస్తుంది. ఈమె రాసిందా, నాకైతే కనిపిస్తలేదు, మీరే చెప్పాలి. ఇగో గజ్వేల్లో హైటెన్షన్, ఈమె రాసింది బాగానే. ఇక నెంబర్ 1 తెలంగాణలో నెంబర్ 1 ప్రశ్నించే గొంతు పెద్ద బ్రోకర్ గాడు. అంటే నా లెక్క అయితే పెద్ద లుచ్చగాడని చెప్తుంది. సో మరి వీని పేపరు, వీడు పత్తిత్తునని కూర్చుండు తెలంగాణలో. ఉన్నోళ్ళు అందరు లాంగారు, నేను ఒక్కని పతివతను, పత్తిత్తునమ్మ, నా అంత పత్తిత్తు లేదని చెప్పేసి ఈ లుచ్చ కొడుకు పేపర్ పెట్టిండు. సో ఈ లుచ్చ కొడుకు పేపర్లో ఏంటన్నా జర్ర ఉందా, జర్ర గమనించరా, మీకు దండం పెడతాను. ఏడనైనా సరే ఇది, ఎందుకంటే వీడు కాంగ్రెస్ కుక్క కాదు, ఈ కుక్కని కాంగ్రెస్ మేపుతలేదు, ఆ లుచ్చ కొడుకు రగ్గాన్ని కాంగ్రెస్ ఆ లుచ్చ తాగుతలేడు. వీళ్ళు 2 నిజంగా ప్రశ్నించే గొంతులే. మహేష్ గారు చెప్పే అన్ని అబద్ధాలే అనుకుందాం, మహేష్ గారు చేసిన వీడియోలు మొత్తం అబద్ధాలు అనుకుందాం. ఈ లుచ్చ కొడుకు ఎందుకు రాయాలి ఇలా పేపర్లో, మీరు చెప్పారు సమాధానం నాకు.
ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చేసే అరాచకాలు బయటపడి తుపుక్కును ఉంచుతారు. నాసంటి కిరాతకుడు అయితే ఇంకా గట్టిగా ఉంచుతాం. నాసంటుడు అయితే కాకరి చుమ్ముతాం. సో ఉంచొద్దంటే ఏం చేయాలి? ఆ వార్తలు రాకుండా కాపాడాలి. అట్లయితే పద్ధతులు అయితేరా ప్రజలకు నిజాలు తెలవాలంటే మీరు లుచ్చల పేపర్లు రాసిన పని లేదు. యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలుస్తూ ఉంటాయి. సిగ్గుదాపిన విషయం ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ప్రజలకు పేపర్ల రాయనంతర మాత్రం తెలియదు అనుకుంటారు. ఆఖరికి ఇట్లాంటి బ్రోకర్ నా కొరకు కూడా రాయకుండా ఉండబట్టే. సో ఇప్పుడు మరి విషయం ఏం జరిగింది? వీళ్ళు ఈ కాంగ్రెస్ 5 ముత్తైదులు మన పసుబియ్యం అంటే వంతారు ఇవాళ వార్తను వాళ్ళ పక్కన పెడితే ఫస్ట్ నమస్తే తెలంగాణ ఏం రాసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. హద్దు మీరిన అరాచకం అంట. కేసీఆర్ క్యాంపుపై 100 మంది కాంగ్రెస్ ముఖాలు దాడి చేశారు. అధికారిక కార్యాలయంలో రేవంత్ ఫోటోతో హంగామా చేశారు. మొన్న సిద్దిపేట, నేడు గజ్వేలు క్యాంప్ ఆఫీసులపై దాడులు జరిగినాయి. ఇప్పటి వరకు 6 బీఆర్ఎస్ కార్యాలయాలపై దౌర్జన్యం చేశారు. సోమవారం గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మరి ఆదివారం రేపు మార్నింగ్ ఈ బంద్ పిలుపునిస్తారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ నాకు తెలిసి పెద్ద ఎత్తున జరుగుతుంది ఆ ప్రోగ్రాం. ఎందుకంటే అది కేసీఆర్ ఇలాకాలో జరిగింది కాబట్టి. ఇక దాడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు. అయితే శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటు పగలగొట్టి లోనికి ప్రవేశించి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి హంగామా సృష్టిస్తున్న కాంగ్రెస్ మూకలు. సో ఇప్పుడు దీనికి ప్రతీకారంగా రేపు వాళ్ళు కూడా ఏం చేస్తారు? రేపు కొడంగల్లో కూడా కేసీఆర్ బొమ్మ పట్టుకపోయి వాళ్ళు కూడా గిదే లంగ పని ముందలేసుకుంటారు. ఇప్పుడు ఉన్నమాట మాట్లాడదాం. సరే, ముఖ్యమంత్రి ఫోటో పెడతారా పెట్టరా పక్కన పెడదాం. మీ కాంగ్రెస్ ఉన్న కాడ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఫోటోలు పెట్టిరా? ప్రతి ఒక్కరు లేదనుకున్నారు 2 టర్ములు. ఎందుకు ఇగో ఇప్పుడు ఆ ఫోటోకి ఏం వచ్చింది ఏం లేదు. ఇప్పుడు ఆ ఫోటో పెట్టగానే ఆడేం చావాడు, ఈడేం పుట్టడు. ఏడ ఉండేది గానే ఉంటుంది, ఏం జరిగేది గదే జరుగుతుంది. ఇప్పుడు ఏడ చూడు ఈ డ్రామా, ఏడ చూడు ఈయన మునగాడైనట్టు బొమ్మ పట్టుకపోవాలి. మరి ఈ పట్టుకరా అది ఏలుచ్చ కొడుకనా, ఏలుచ్చ కొడుకన్నా ఈ పట్టుకొచ్చి ఇగో ఇది మా తల్లి లాంటి కాంగ్రెస్ ఇట్లా నాలేక ఒంటిపైన టీషర్ట్లు వేసుకొని తిరిగి ఓన్కన్నా దమ్మున్న మొగోడు ఉంటే కాంగ్రెస్లో అది చేత కాదు. ఈడ చేతగానమ్మంట, ఆడ చేతనైతేనే పోయిందంట. మరి ఈడ వీకలేవా? ఇది చేత కాదా మనకు? ఇది బొమ్మ పట్టుకొని తిరిగా బరగడ. మా అన్న బొమ్మ ముద్ర పెట్టిన ఈడ సోనియా గాంధీ తల్లి సోనియా గాంధీ ఫోటో కూడా పెట్టినా. ఓనికన్నా కాంగ్రెస్ ఓనికి నాకున్న ప్రేమ ఉందా? నాలుగు ఇట్లా వేసుకొని రారి ఇలా క్యాంప్ ఆఫీస్ అయిన కొడుకులకి ఇది పట్టుకపోరు కూడా 100 మంది ప్లకార్డులు ప్రదర్శించారు ఇట్లా నాలెక్క రోజు. ఇప్పుడు దమ్మును ఉండేది చూద్దాం. ఈ దద్దమ్మ పనులు, ఈ శతగాని పనులు ఇవన్నీ రేవంత్ రెడ్డికే సాధ్యమవుతాయి. ఈ డ్రామా వెనకంగా రేవంత్ రెడ్డి లేదంటారా? 100కి 100% ఉంటాడు. 100% గ్యారెంటీ ఇస్తా. తెలియదా? ఇట్లాంటి లంగ పనులు చేసి సీఎం అని కింది నుంచి అరిపించి ఎట ముఖ్యమంత్రి అయినా ఏం కథలాడో అందరికీ తెలుస్తుంది తెలంగాణలో. సో ఇది జరిగిన కథ. సో ఇక మొత్తం ఇంకా డీటెయిల్గా రాసిరు. ఇక వేరే పేపర్లో చూపిస్తారు. ఈయన కూడా రాసింది. ఇది బీఆర్ఎస్ పత్రికనగా. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ మూకల దాడి. గజ్వేల్ కార్యాలయంలో విధ్వంస కాండ. ఆఫీసులోకి దౌర్జన్యంగా చొరబడ్డ పార్టీ మూకలు. గోడకు సీఎం రేవంత్ ఫోటో తగిలించి జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కిటికీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇప్పుడు ఇది కేసీఆర్ అయ్య సొమ్ము ఏం కాదు, లేదు కేసీఆర్ తాత సొమ్ము ఏం కాదు. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము క్యాంప్ ఆఫీస్ అంటే. మీ కొడుకులు ఏం చేశారు? కేసీఆర్కి నష్టం ఏం లేదు. ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళో ఆయన ఆస్తిలోకి వెళ్ళో ఆ పైసా నష్టం లేదు. నిన్న ఈ తెలంగాణ ప్రజల సంపద క్యాంప్ ఆఫీస్ అంటే మన సొమ్ముతో కట్టింది. ఇంకే గొప్పరా చెప్తారు. ఇక సిద్దిపేట డిసిసి అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి వెంట వచ్చిన అల్లరి మూకలంట. దాడితో తమకు సంబంధం లేదని చెప్పిన డిసిసి ముఖ్యమంత్రి బొమ్మను తగిలించి వచ్చేసామని చెప్పిరట. కాంగ్రెస్ గూండాలే విధ్వంసానికి తెగబడ్డారంటున్న ప్రత్యక్ష సాక్షులు. అంతా అయిపోయాక చుట్టుముట్టిన పోలీసులు. దాడి అనంతరం ఆఫీస్కు బీఆర్ఎస్ శ్రేణులు వచ్చారు. ఇక రేవంత్ ఫోటో తీసి నేలకేసి కొట్టబోయిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. పోలీసులు అడ్డుకోవడంతో కంట్రోల్. సీఎం బొమ్మ స్థానంలో కేసీఆర్ ఫోటో పెట్టిరు.
దాడిని ఖండించిన బీఆర్ఎస్ నిరసనగా రేపు బంద్కు పిలుపునిచ్చారు. ముమ్మాటికి సీఎం ఆదేశాలతోనే దాడి జరిగిందని హరీష్ రావు చెప్తున్నారు. సో రేవంత్ రౌడీ మాటలే అరాచకాలకు ప్రేరణ అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు అంటారు. ఇంతేనా? సో ఇది నిన్న జరిగిన విషయం. ఆయన ఆ ఫోటో తీసి కిందేసి కొడదాం వాళ్ళకి పోలీసులు వచ్చారు. కానీ వీళ్ళ మీద దాడి చేస్తా మాత్రం పోలీసులు రాలే. చాలా వింతగా అనిపిస్తుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో అన్ని గమనిస్తున్నారు. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఎట్లా మీరు డ్రామాలు ఆడుతురు అన్నీ చూస్తున్నారు. అనవసరంగా ఇజ్జత పోయే పనులు అవుతున్నాయి. దీంట్లో మీరు వీక్ వచ్చేది కట్టలు కట్టేది ఏం కనిపించలేదు. మనం ఇంకా సక్కంగా ఎలుగబెట్టి సక్కంగా ఎగురు పెడితే ఇంక మీరు ఆగపోదురు భూమి మీద. ఇంత సక్కమైన పరిపాలనకే ఇంత ఎగిరిపడతారు మీరు. రేపైతే బంద్ తట్టినాయి. సో బూతుల సీఎం బొమ్మను ఎవరు పెట్టుకుంటారు? ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని రూల్ ఏం లేదు. రాహుల్ గాంధీ మోడీ ఫోటో పెట్టుకుంటున్నారా? ఇది బాగుంది కదా క్వశ్చన్. సో ఒకవేళ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుందాం అనుకుందాం, మరి దేశంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండదు. గెలిచిన ఎంపీలు అందరూ కాంగ్రెస్లో 99 మంది గెలిచారు. 99 మంది ఎంపీల ఆఫీసులలో నరేంద్ర మోదీ బొమ్మున్నదా? చెప్పుది. లేదు. ఒకవేళ ఉంటే అట్లీస్ట్ రాహుల్ గాంధీ ప్రస్తుతానికి ఎమ్మెల్యే కదా, ప్రియాంక గాంధీ ఎంపీ, ఇద్దరు ఎంపీలే కదా. సో దమ్ముంటే వాళ్ళ ఎంపీ ఆఫీసులల్లో ప్రభుత్వ కార్యాలయంలో నరేంద్ర మోదీ బొమ్మ ఉందా చూపించినాక మేము కూడా కేసీఆర్ డిమాండ్ ఇస్తాం, బరాబరుగా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని చెప్పేసి. మనకు అవతలోనికి 1 ఏళ్ళు చూపిస్తే మనకు 4 ఏళ్ళు చూపిస్తాయి కదా, మన కళ్ళు కనిపించలేదు, అంతే తేడా. ఇంకా కాంగ్రెస్ నేతలు తాలిబాన్ను మించిపోయారట. ఇది 4 కోట్ల మంది ప్రజల మీద జరిగిన దాడి. మున్సిపాలిటీలు పోవడంతోనే డైవర్షన్ రాజకీయాలు చేస్తుంట. హేట్ స్పీచ్కే చట్టం తేవాలనుకున్న సీఎం మరి ఈ విధ్వంసానికి ఏం సమాధానం చెప్తారు? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసరి శ్రవణ్ శబాష్. ఇప్పుడు నిజమే కదా, ఇప్పుడు ఈ లతదక్కువ ప్రచారానికి ఈయనేదో ఇద్దరిచ్చినట్టు దీని గురించి రోజు నాసంటూ 4 మాట్లాడితే భయపడి హేట్ స్పీచ్ బిల్లు తెచ్చింది మోతవారి లెక్క. మరి వీళ్ళు చెప్పడానికి ఏ బిల్లు తెద్దా అని అడుగుతున్నారు. తప్పేముంది? తప్పేం లేదు. వాళ్ళు అడిగే ప్రశ్న బరాబరే ఉన్నది, నాకు నచ్చింది. నిజంగా నేను కూడా అడుగుతున్నా. మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తేనే దాని మీద 7 ఏళ్ళు జైలు పెట్టాల్సిస్తే ఇటువంటి లుచ్చ కొడుకులు మరి దాడి చేసేందుకు వీళ్ళని ఎన్ని పెట్టాలి జైల్లో? దాని చట్టం పేరు చెప్పురి. దాని పేరు ఎన్నుముల చట్టం అని పెడతారా, మందిని ముంచిన చట్టం అని పెడతారా? మరి ఏ చట్టం పేరు పెడతారో పెట్టి మీకు ఎట్లా పేరు పెట్టుట్లో చాలా మంచి అనుభవం ఉన్నది. సో ఒక మంచి పేరు డిసైడ్ చేయరు. ఇంతవరకు ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? మున్సిపాలిటీలు ఓడిపోయారు కాబట్టి వీళ్ళు అతి తక్కువ పని చేసినట్టు. మున్సిపాలిటీలో ఇప్పుడు 3 ఉంటే 3 పోయినట్టున్నాయి. ఇబ్రహీంపట్నం పోయింది, కేదానపల్లి పోయినట్టుంది. 2 అయితే 100% పోతాయని తెలుసు ముందే. సో మరి అన్ని పోయినాయి కాబట్టి ఇజ్జత్ పోతుంది కాబట్టి దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ డ్రామా అని వాళ్ళు అంటారు. ఎందుకంటే ఇలా మున్సిపాలిటీలు పోయిన విషయం ఎక్కడ రాసిరా? 80% గెలిచిన మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలిచింది, 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలిచింది, 95% సర్పంచులు కాంగ్రెస్ గెలిచిందని రాసిరు. మరి లిచ్చ కొడుకులు మరి ఇలా అన్ని బీఆర్ఎస్ గెలిచిందని రాసిరా? జర చూద్దామాగరే. ఏది మున్సిపాల్ గురించే రాలేదు కదా నాయన మీరు. ఏం పత్తిత్తులు ఏమరా మీరు? ఒక్కరన్నా రాయలేదు. ఒక్క నిమిషం. ఇది మా రాధా గారు రాసిండా? మా పత్తిత్తు రాధాకృష్ణ మా వాడు రాయాలి. వాస్తవానికి అయితే రాయాలి. మరి ఇడు మనిషి పుట్టుకపోతే రాస్తాడు, గాది పుట్టుకపోతే వాడు రాయడు. సో రాయలేదా? ఇటు గాడిదని ఇడు ఒప్పుకుంటాను, తప్పేం లేదు. వాడి ముఖమే అట్లుంటుంది. కానీ సో ఇది తెలంగాణలో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి, దానికి సంబంధించిన విషయం. డైవర్షన్ జరిగింది. జరగడానికి కారణం నిన్న 3 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అది గెలిచింది. రాయలే అంటే 3 గెలిచినట్టే లెక్క, అంతే. ఆల్రెడీ వాళ్ళకి మెజార్టీ ఉంది, అందుకే ఈ డ్రామా నడిచింది. ఇది కథ.